షలోమ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. సెల్ ఫోన్లతో చంపేయడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎవరిని సెల్ ఫోన్లతో చంపేశారు? ఈ అంశాన్ని చూడడానికంటే ముందుగా ఇక్కడ ఇజ్రాయెల్లో వైద్య రంగంలో జరుగుతున్న అద్భుతాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్పైనల్ కార్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ఇజ్రాయెల్ వైద్యులు సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విన్నాము, కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇజ్రాయెల్లో ఇజ్రాయేలీ వైద్యులు స్పైనల్ కార్డ్ యొక్క వెన్నెముక ట్రాన్స్ప్లాంట్ చేయబోతూ ఉన్నారు. టెల్-అవీవ్ యూనివర్సిటీలో ఎక్స్పెరిమెంట్స్ అన్ని కంప్లీట్ గా సక్సెస్ అయిపోయాయి. ఇక్కడ ఉన్న ఒక పేషెంట్ కి అతి త్వరలో ఈ స్పైనల్ కార్డ్ ట్రాన్స్ప్లాంట్ జరగబోతూ ఉన్నది. ప్రపంచంలో కొన్ని లక్షల మంది వెన్నెముకకు తగిలిన గాయం ద్వారా కాళ్ళు చేతులు పడిపోయిన స్థితిలో ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారందరికీ ఈ ఆవిష్కరణ ఒక వరంగా మారబోతూ ఉన్నది. అంతేకాదు ఇక్కడ ఇజ్రాయెల్లో ఇజ్రాయేలీ వైద్యులు మన జూలైలో ఒక క్లిష్టతరమైన సర్జరీని చేయడం జరిగింది. ఇక్కడ ఒక యవనస్తురాలికి బ్రెయిన్ లో ఒక ట్యూమర్ ఉంది. ఆ కణితిని తొలగించాలి అని అంటే ఈ యొక్క స్కల్ మొత్తం ఓపెన్ చేయాలా. స్కల్ ఓపెన్ చేసి సర్జరీ ద్వారా ఆ యొక్క కణితిని తొలగించాలి. కానీ ఇజ్రాయేలీ వైద్యులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఐ సాకెట్ గుండా ఇక్కడి నుండి సర్జరీ చేసి ఆ యొక్క బ్రెయిన్ లో అతి క్లిష్టమైన అతి ప్రమాదకరమైన స్థలంలో ఉన్న ఆ యొక్క ట్యూమర్ ని సక్సెస్ఫుల్ గా తొలగించడం జరిగింది. ఆ యొక్క పేషెంట్ ని అన్ని విధాలుగా పరీక్షించిన తరువాత ఆ యొక్క ఆపరేషన్ కంప్లీట్ గా సక్సెస్ అవ్వడం తోటి రీసెంట్ గా వెల్లడి చేయడం జరిగింది. ఒకవైపు యూదులు నాశనం అయిపోవాలి, ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచ పటం నుండి తొలగిపోవాలి అనేసి ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమవుతూ ఉన్న సందర్భంలో ఎంతగా ఇజ్రాయెల్ నాశనం చేయాలి అనుకుంటున్నారో అంతగా ఇజ్రాయెల్ మాత్రము అన్ని రంగాలలో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వద్దాం. మొన్న జూన్ నెలలో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి 12 నుండి 13 రోజుల వరకు భయంకరంగా యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయిన మొసాద్ కావచ్చు, ఇజ్రాయేలీ సైన్యం కావచ్చు, ఇరాన్ యొక్క ప్రధానమైన నాయకులను, ప్రధానమైన లీడర్స్ అందరినీ మట్టుబెట్టడం జరిగింది. ఇరాన్ ఆర్మీ యొక్క మెయిన్ చీఫ్స్ కావచ్చు, ఇరాన్ సుప్రీం లీడర్స్ కి ప్రధానమైన సలహాదారులు కావచ్చు, ఇరాన్ లోని ప్రధానమైన న్యూక్లియర్ సైంటిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని వరుసగా మట్టుబెట్టింది. ఇంత ప్రధానమైన వ్యక్తులను, ఎప్పుడు సెక్యూరిటీతో ఉండే వ్యక్తులను అంత ఈజీగా ఇజ్రాయెల్ ఎలా మట్టుబెట్టగలిగింది అనేసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. బంకర్ లో దాక్కున్న వాళ్ళని సైతం పేల్చివేసింది. ఇది ఎలా సాధ్యమైంది అని అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ప్రధానమైన వ్యక్తులను టార్గెట్ చేసింది అన్న విషయము ఇరాన్ ప్రభుత్వానికి తెలుసు. అయితే ఆ ఇరాన్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఇటువంటి వ్యక్తులకు అందరికీ ఎక్కువ సెక్యూరిటీని కల్పించింది. అంతేకాదు ఈ ప్రధానమైన వ్యక్తులు ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకూడదు అన్న ఒక నిబంధనను పెట్టింది. ఎందుకు అనంటే ఇజ్రాయెల్ ఇంత ముందుకు పేజర్లని పేల్చేసింది. సెల్ ఫోన్లను వాడినట్లయితే లొకేషన్ ఈజీగా పసిగట్టి ప్రాణాలకు ముప్పు ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ వాడకూడదు అని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళని వాడొద్దు అని చెప్పింది కానీ ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళకి ఆ నిబంధనలను వర్తింపజేయలేదు. ఇజ్రాయెల్ ఏం చేసింది అని అంటే తెలివిగా ఈ సెక్యూరిటీ వాళ్ళ యొక్క ఫోన్లను ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేసి వాటి ద్వారా ఈ నాయకుల యొక్క లొకేషన్లను పసిగట్టి వాళ్ళని చంపివేయడం జరిగింది. సో కేవలము సెల్ ఫోన్ల ద్వారానే ఈ ప్రధానమైన నాయకులందరూ మట్టుబెట్టబడ్డారు. దీనిని రీసెంట్ గా ఇరాన్ ప్రభుత్వమే వెల్లడి చేయడం జరిగింది. అంతేకాదు రీసెంట్ గా ఇజ్రాయెల్ యొక్క సైన్యము హౌతీల మీద వైమానిక దాడులు నిర్వహించడం జరిగింది. ఆ వైమానిక దాడులలో హౌతీల యొక్క ప్రధానమైన నాయకులందరూ మట్టుబెట్టబడ్డారు, ఆ యొక్క ప్రధాన మంత్రితో సహా. ఇరాన్ తో యుద్ధం ముగిసినాక కూడా యమన్ నుండి ఈ యొక్క హౌతీ తీవ్రవాద సంస్థ కంటిన్యూ ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే వస్తూ ఉన్నది. ప్రతి షబ్బాతికి మిసైల్స్ వేస్తా ఉంటుంటది. మధ్యలో వారంలో 1-2 సార్లు యొక్క మిసైల్స్ ని వేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎన్ని సార్లు హౌతీలకు వార్నింగ్ ఇచ్చినా గానీ వాళ్ళు అస్సలు వినలేదు. రీసెంట్ గా హౌతీలు మామూలు మిసైల్స్ ని కాదు, బాలిస్టిక్ మిసైల్స్ ని వేయడం జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం చూసి ఒకేసారి అటాక్ చేసి ఆ హౌతీల యొక్క స్థావరాలన్నిటినీ ధ్వంసం చేయడం జరిగింది. వారి యొక్క ప్రధానమైన నాయకులందరినీ మట్టుబెట్టడం జరిగింది. ఇదంతా బానే ఉన్నది బాబు, కానీ ఇజ్రాయెల్ భయంకరంగా పైశాచికంగా గాజాలో ఉన్న వారిని చంపుతూ ఉన్నది కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మన తెలుగు మీడియాలలో, ఇంటర్నేషనల్ మీడియాలలో చూపిస్తున్నట్టుగా గాజాలో చిన్న పిల్లలందరూ అన్నం లేక చచ్చిపోతా ఉంటున్నారు అని భయంకరంగా ఆ యొక్క వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నారు కదా. మరి వాటి సంగతి ఏంటి అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, గాజాలో ఉన్నవారు అనేక మంది ఆకలితో బాధపడుతూ ఉన్నారు. ఆ మాట వాస్తవమే. కానీ ఆ ఆకలి కేకల వెనకాల కారణం ఎవరు? రోజుకు కొన్ని వేల టన్నుల ఆహారము గాజాలోకి సప్లై అవుతుంది. కొన్ని వందల ట్రక్కులు గాజాలోకి వస్తా ఉంటున్నాయి. కానీ ఆ ఫుడ్ ఏమవుతుంది? సామాన్య ప్రజలకు ఆ ఫుడ్ ఎందుకు చేరట్లేదు? ఆ ఆహారాన్ని
మొత్తము హమాస్ స్వాధీనం చేసుకొని ఒక ఆర్టిఫిషియల్ కరువును సృష్టిస్తూ ఉన్నది. హమాస్ దగ్గర ఆహార నిల్వలు ఉన్నాయి అన్న వాస్తవం ప్రపంచానికి తెలుసు. ఆ ట్రక్కులను ఈ యొక్క హమాసే స్వాధీనం చేసుకుంటుంది అని ప్రపంచానికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. అంతెందుకు చిన్నపిల్లలు చూడండి ఎంత భయంకరంగా తయారైపోయారో అని హమాస్ ప్రచురం చేసిన ఫోటోలలో ఎంత మాత్రము వాస్తవం లేదు. ఆ చిన్నారులు జెనెటికల్ ప్రాబ్లం తో ఆ రకంగా తయారయ్యారు అని స్పష్టమైపోయింది. అంతెందుకు ఆ రకంగా ప్రచురం చేయబడిన 3 ఫోటోలలో 2 వ్యక్తులను ఇక్కడ ఇజ్రాయేలీ హాస్పిటల్స్ లోనే ట్రీట్ చేశారు. ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలుసు, కానీ ఇవి టెలికాస్ట్ చేయరు. ఒకే ఒక్క మాట, యూదులను చంపడం మా హక్కు, వాళ్ళని మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అనేసి భయంకరమైన మారణవం సృష్టించి అనేకులను హాస్టేజెస్ గా తీసుకొని వెళ్ళినా కానీ, ఇంతవరకు హాస్టేజ్ విడుదల కాకపోయినా కానీ, వారిని అతి భయంకరమైన పరిస్థితుల్లో పెట్టి క్రూరాతి క్రూరంగా చంపుతూ ఉన్నా కానీ ఈ మీడియా ఎందుకు మాట్లాడదు? గాజా వాసుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు హాస్టేజ్ ని విడుదల చేయమని ప్రపంచవ్యాప్తంగా ప్రెజర్ తీసుకొని వచ్చేసి అయిపోతుంది కదా. కానీ ప్రపంచ మీడియా అలా మాట్లాడదు. దయచేసి గమనించండి, భయంకరమైన భ్రమపరిచే ఆత్మ లోకం మీద కుమ్మరింపబడుతూ ఉన్నది. అసత్యాన్ని ప్రేమించేవారు ఇంకా అసత్యాన్ని నమ్మే విధముగా ఒక భ్రమపరిచే ఆత్మ చేత వారు నింపబడుతూ ఉన్నారు. క్రైస్తవ సమాజము ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. త్వరగా బందీలందరూ విడిపింపబడులాగున ప్రార్థన చేయండి. అలాగే గాజాలో అనేక మంది అమాయకులైన వారి యొక్క హమాస్ వలన సఫర్ అవుతూ ఉన్నారు. వారి నిమిత్తం కూడా మనం ప్రార్థనను కంటిన్యూ చేద్దాం. అంతేకాదు ఇక్కడ ఇజ్రాయెల్లో చాలా అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక అద్భుతమైన మార్పు ఇక్కడ ఇజ్రాయెల్లో జరుగుతూ ఉన్నది. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.